యా బ్రో, ఎలా ఉంది బ్రో డాక్ మహారాజ్? బ్రో నిజంగా చెప్తున్నాను, డాకు మహారాజ్ వచ్చేసి నేను ఇంకా ఆలోనే ఉన్నాను అనమాట. అంటే సినిమాటిక్ బ్రిలియన్స్ బ్రో, అన్డౌటెడ్లీ చెప్తున్నాను. ఇట్స్ మాస్టర్ పీస్ అనమాట, మాస్టర్ పీస్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఒకటే బ్రో, ఏంటంటే మనం బాలకృష్ణ గారి మూవీస్ అంటే అన్డౌటెడ్లీ మనం లైన్ ఏలో చెప్పే మూవీస్ ఏంది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, అంటే ఆదిత్య 369, భైరవదీపం, ఇవి కూడా మనం చెప్తాం అనుకోండి. ఆ లిస్ట్ ఏలో డాకు మహారాజును వచ్చేసి మనం చేర్చేయచ్చు అనమాట, మనం లిస్ట్ ఏలో వచ్చేసి. సో డెఫినెట్లీ అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే ఒకటి బ్రో, స్టోరీ లైన్ వచ్చేసి మరీ కొత్తగా ఉందని నేను చెప్పడం లేదు. అంటే కాన్సెప్ట్ బాగుంది, వాటర్ మీద తీసుకున్నప్పటికీ స్టోరీ లైన్ బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ కాస్త సిమిలర్ గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కావచ్చు, తమన్ గారి బీజిఎం కావచ్చు, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అన్డౌటెడ్లీ అదేంటంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచే మూవీ, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ వైజ్, బీజిఎం వైజ్, సినిమాటోగ్రఫీ వైజ్ వచ్చేసి మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఈ డాకు మహారాజ్ సినిమాలో వచ్చేసి మనకు లార్జర్ దన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది బాలకృష్ణ గారి దగ్గర నుంచి. ప్లస్ వచ్చేసి మనకు ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉంటుంది, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది అనమాట. ఆయన డైలాగ్స్ వచ్చి ఏదైనా మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది, మేనమామ మేనకోడల మధ్య ఒక రిలేషన్షిప్. సో అంతా ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫ్యాన్స్ కోసం అనమాట, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసము. సో హ్యాపీగా ఇద్దరు ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. యా బ్రో, డైలాగ్ అంటే మనకు కుప్పలు ఉన్నాయి. సరే ఒకటి రెండు చెప్పాలంటే, గోళ్లు కోసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను, నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారర్ర లఫూట్ హంటింగ్ అంటారు, అందరూ వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడు అనమాట. సో ఇంకా ఇలాంటి డైలాగ్స్ కుప్పలు ఉంటాయి. ఒక్కటి బ్రో, హానెస్ట్ గా చెప్తాను, వాల్తేరు వీరయ్య కంటే డెఫినెట్లీ ఇది బెటర్ మూవీనే. సో ఏంటంటే బాబీ కొల్లి గారి కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే ఇందాక వాల్తేరు వీరయ్య ఉంది, ఇప్పుడైతే డాకు మహారాజ్ డెఫినెట్లీ యాడ్ అవుతుంది. సో ఇది సినిమాలో చూడండి, మీరు వచ్చేసి ఒక ఫ్రెష్ మైండ్ తో బాగా నిద్రపోయి హ్యాపీగా చూడండి. ఫస్ట్ హాఫ్ లో అది ఏముంది బ్రో, అది మోర్ దాన్ ఆ కాంట్రవర్సీ ఈ మూవీలో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మూవీ తీసుకున్న ఇష్యూ కావచ్చు, అమ్మాయిలకి ఇంపార్టెన్స్ కావచ్చు, ఆ వాటర్ ఇష్యూ కావచ్చు, సో అంతా బాగా కవర్ చేస్తారు. సో హ్యాపీగా ఫ్యామిలీస్ అంతా వచ్చి చూడొచ్చు. అండ్ ఇంకొకటి, నా హోమ్ టౌన్ అయిన మా మదనపల్లి కూడా సో ఈ మూవీలో ఒక పార్ట్ అనమాట. సో దాన్ని కూడా నేను హ్యాపీగా ఫీల్ అయినాను. ఓవరాల్ గా శ్రీ సితారా క్రియేషన్స్ సూపర్ డూపర్ సినిమా డాకు మహారాజ్ పెద్ద హిట్ అయిందండి. అనంతపురంలో ఫంక్షన్ చేసిన ఏ మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ అనంతపురంలో సక్సెస్ఫుల్ చేస్తాం. బాబీ గారి డైరెక్షన్, రౌతారా డాన్స్, సాంగ్ హైలైట్ అయింది. సినిమా చాలా వచ్చేసాడు, డబుల్ క్యారెక్టర్ బాలయ్యబాబు గారు చాలా బాగుంది. కామన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సంక్రాంతి గేమ్ చేంజర్ తర్వాత బాలకృష్ణ సినిమా రెండో సినిమా బంపర్ హిట్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య అయిపోయాడన్న. ఆ విధమైన అంటే బాలయ్య బాబుకి దీనికి మించి బీజిఎం ఇవ్వలేదు అన్నట్లుగా కొట్టి పడేశాడన్న మామూలు బీజిఎం గారు. సినిమా నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమాలో ఉన్న సన్నివేశాలు గుర్తొస్తాయి చాలా సినిమాలు. కానీ ఈ సినిమాలో 5 days వరకు తమన్ మన గుండెల్లో డ్రమ్స్ వాగిస్తూనే ఉంటాడన్న. ఆ విధమైన బీజిఎం ఇచ్చి పడేస్తాడు. అదే ఒక హైలైట్. అయితే బాలయ్య బాబు ఎలివేషన్స్ అన్న, ఇప్పటివరకు బాలయ్య బాబు మీరు బోయపాటి ఎలివేషన్స్ చూసారు కానీ ఫైట్స్ అయితే ఫైట్స్ ఎవరో కానీ కొత్త డిజైన్ చేశాడన్న. గొడ్డలతో అసలు ఫైట్ సీక్వెన్సెస్ అయితే మగధీరలో రామ్ చరణ్ ఏ విధంగా ముగ్గురం మీద వచ్చి ఫైట్ చేస్తాడో ఆ విధంగా వచ్చి ఫైట్ చేసి విలన్ని ఈ విధంగా పైకి లేపుతాడన్న. అప్పుడైతే థియేటర్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయిందన్న. అది ఫైట్స్ అయితే మెయిన్ అసెట్ అన్న, మామూలు ఫైట్ సీక్వెన్సెస్ కాదు. ఎలివేషన్స్ ఈ సినిమాకి కీ రోల్ ఎలివేషన్స్ అన్న. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్స్ అయితే ఎవరు తక్కువ. సినిమా చూసాను, చెప్పు. చూసిన తర్వాత ఏమైంది, నాకు కింద మీద గుర్రం మీద ఎక్కి సింహం తోన్నట్టు ఉందన్న. ఇప్పటికే 30 సంవత్సరాలుగా బాలకృష్ణ ప్రతి సంక్రాంతిలో
బ్లాక్ బస్టర్ ఇస్తా ఇండస్ట్రీ ఇస్తా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇస్తా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇస్తా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇస్తా బ్లాక్ బస్టర్ టాప్ ఇస్తా బాలకృష్ణ మీడియా ముఖంగా చెప్తున్నా ఒక్కటే మాట ఇప్పటి వరకు బాలయ్య బాబు 1000 కోట్లు కొట్టలేదు ఇప్పుడు కొడతారు కాదు 1000 కాదు నేను చెప్పా 50,000 కాదు 1,00,000 కోట్లు కూడా బాలకృష్ణ లక్ష కాదు 1,50,000 కోట్లు కలెక్షన్ చూసిన మిగతా కలెక్షన్స్ అన్ని ఎన్ని ఇస్తాడు బాలకృష్ణ సినిమా